జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి పూర్తిగా సోషల్ మీడియా మీదే ఆశలు పెట్టుకున్నారు. అలాగని చెప్పి 2019లో సోషల్ మీడియా అప్పుడు ఎంతగా ఆయనకి సపోర్ట్ చేసినా అప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే 2024లో ఓడిపోయారో సోషల్ మీడియా విలువేంటో తెలిసొచ్చింది. సోషల్ మీడియా ఎందుకు వదిలేసిందో తెలుసుకున్నారు. కార్యకర్తలు ఎందుకు దూరం అయ్యారో మొత్తం అంతా పరిశీలించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల పెద్దపీట వేయడంతో పాటు సోషల్ మీడియా కూడా అవసరం, సోషల్ మీడియా చాలా కీలకమని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అందుకే ప్రతి కార్యకర్తని ఒక సోషల్ మీడియా ఆయుధంగా మారమంటున్నారు. కార్యకర్తలతో ఇప్పుడు డైలీ నిత్యం అన్ని జిల్లాల నుంచి అలాగే గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు వస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారట. దాదాపుకి రోజుకి 200 మంది కార్యకర్తలను అయితే జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ మండలాల్లో, నియోజకవర్గాల్లో సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటున్నారు అడిగి. అంతేకాదు సోషల్ మీడియా అనేది చాలా కీలకం. సోషల్ మీడియా అనే ఆయుధంతోనే మనం పోరాటం చేయాలి, ఆ ఆయుధాన్ని బలంగా ఉపయోగించండి అని చెప్తున్నారట. ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే మన వాణి తెలియజేయాలని చెప్తున్నారట అందరికీ. ఇప్పుడు అదే తాడేపల్లి మొత్తం కార్యకర్తలతో నిండిపోతుంది అంటే డైలీ మినిమం 200 మంది కార్యకర్తలని జగన్ కలుస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అంతేకాదు వాళ్ళతో సోషల్ మీడియా ద్వారా పని చేయించే ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన ప్రజల్లో పూర్తిగా రావాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాయే చాలా యాక్టివ్గా ఉండాలి అనేది, అంటే కంప్లీట్గా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలన్నీ సోషల్ మీడియా మీద ఎక్కువగా పెట్టుకున్నారు అనేది అర్థమవుతుంది.